ప్రేమ నాకు దూరం చేస్తే నేను నీకు దగ్గరవుతానన్న నీ ఆలోచన చాలా ఫూలిష్గా ఉంది. ప్రేమ దూరం అయితే పాప దూరం అవుతుంది. పాప లేకపోతే నాలో నేనే ఉంటాను. ఇక నీతోనే ఉంటాను. బట్ స్టిల్ ఐ లవ్ యూ. బై. వీడు నన్ను మళ్ళీ కన్ఫ్యూజన్లో పడేశాడు. ప్రణయ్ తలుచుకుంటే తన మాటలతో ఎవరినైనా కన్విన్స్ చేయగలడు. ప్రేమను కూడా కన్విన్స్ చేస్తే ఇక వీడియో ఉండి ఏం ఉపయోగం? ఛే! అమ్మా ప్రేమ వచ్చావా? పిల్లలేరి? ఇక్కడికి ఎందుకని ఇంటి దగ్గరే ఉండమని చెప్పొచ్చానమ్మా. ఇప్పుడు నాన్నకి ఎలా ఉందమ్మా? ఇందాక చాలా సీరియస్ అయింది. మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? చేశానే, అప్పుడు నీ ఫోన్ ఎంగేజ్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక ప్రణయ్కి ఫోన్ చేస్తే ప్రణయ్ డాక్టర్తో ఫోన్లో మాట్లాడాడు. ఇప్పుడు నాన్న ఎలా ఉన్నారమ్మా? ఇప్పుడు బాగానే ఉందన్నారు. వెళ్ళి చూద్దాం పద. లేదు ప్రేమ, కాసేపు పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. ఇప్పటి వరకు ప్రణయ్ నాతోనే ఉన్నాడు. కనీసం ఈ విషయం మాట వరుసకైనా నాతో చెప్పలేదు. బానే ఉందని డాక్టర్ చెప్పారు కదా, నీకు ఈ విషయం చెప్తే కంగారు పడతావని చెప్పుండడు. మన కష్టాల్ని పరిస్థితుల్ని అర్థం చేసుకొని మనకి కొండంత అండగా నిలబడుతూ ధైర్యం చెప్పే ప్రణయ్ లాంటివాడు మా అల్లుడిగా నీకు భర్తగా రావడం నిజంగా మన అదృష్టం. సరే, నాన్న దగ్గర నేను ఉంటాను. నువ్వు ఇంటికెళ్ళమ్మా. సరే, ఇంటికెళ్ళి వంట చేసి క్యారియర్ తీసుకొని వస్తాను. సరేనా? మన కష్టాల్ని పరిస్థితుల్ని అర్థం చేసుకొని మనకి కొండంత అండగా నిలబడుతూ ధైర్యం చెప్పే ప్రణయ్ లాంటివాడు మా అల్లుడిగా నీకు భర్తగా రావడం నిజంగా మన అదృష్టం. మీకు కాల్ చేసింది నేనే. చెప్పండి. ఏదైనా డొనేషనా మేడం? ఇది డొనేషన్ కాదు. మీ సంస్థ తరపున సింగింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయాలి. ఎవరైనా పెద్ద సింగర్ని కాంపిటీటర్గా పెట్టండి. మీ వాళ్లలో ఆ సింగర్తో పోటీపడి గెలిచేవారు ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. గెలిస్తే గనక వాళ్ళకి 5 లక్షల క్యాష్ ప్రైజ్. కాంపిటీషన్ కండక్ట్ చేయాలంటున్నారు. పర్పస్ ఏంటి మేడం? కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడమే. కాకపోతే ఈ ప్రోగ్రాం ఎల్లుండే కండక్ట్ చేయాలి. వచ్చే సెలబ్రిటీల దగ్గర నుండి ఈ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ల వరకు, ప్రైజ్ మనీ నుండి మీ సంస్థకి నేను ఇవ్వాలనుకుంటున్న డొనేషన్ వరకు మొత్తం ఖర్చంతా నేనే పెట్టుకుంటాను. ఏమంటారు? ఓకే మేడం. గుడ్. ఈ క్షణం నుండి టీవీలోనూ పేపర్లలోనూ పబ్లిసిటీ స్టార్ట్ అవ్వాలి. అన్ని ఛానల్స్ లోనూ ఎవ్రీ మినిట్ కి ఈ కాంపిటీషన్ గురించి యాడ్ రావాలి. ఓకే మేడం. ప్రేమకి డబ్బు అవసరం, పైగా పాటలు పాడడం అంటే పిచ్చి. అవకాశం దొరికితే తను మంచి సింగర్ అని నిరూపించుకోవాలనే కసి. ఇవి చాలు. ప్రేమ ప్రణయ్తో పెళ్లిని పోస్ట్పోన్ చేసుకునైనా ఈ కాంపిటీషన్ ని అటెంప్ట్ చేయడానికి. ప్రణయ్, ప్రేమనే పెళ్లి చేసుకుంటానని నా ముఖం మీద చెప్పి వెళ్ళావుగా, దానికి నా రియాక్షన్ ఏంటో ఇప్పుడు నీకు అర్థం అవుతుంది. ప్రేమతో నీ పెళ్లి జరగదు, మీ శివాగ్ని ఆశ తీరదు. హలో, మిమ్మల్ని. మీరు మంచి సింగరా? సింగర్గా ఎదగాలని కసి తపన మీలో ఉన్నాయా? మీలో గనక ఆ టాలెంట్ ఉంటే మీలాంటి వాళ్ళ కోసం ఓ సువర్ణ అవకాశం. YMCA వారి ఆధ్వర్యంలో రేపు గొప్ప సింగింగ్ కాంపిటీషన్
కాంపిటీషన్ జరగబోతోంది. ప్రముఖ గాయని శ్రీలేఖ గారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు. మీ టాలెంట్ తో ఆవిడతో పోటీపడి గెలవగలను అనే నమ్మకం మీలో ఉంటే YMCA ఆఫీస్కొచ్చి మీ పేరును రిజిస్టర్ చేసుకోండి. ఈ పోటీలో గెలిచిన వారికి వచ్చే క్యాష్ ప్రైజ్ ఎంతో తెలుసా? 5 లక్షలు. 5 లక్షలా? హాస్పిటల్లో 70,000 ఎలా కట్టాలా అనుకుంటున్న ఈ టైంలో ఆ జీససే ఇలా దారి చూపించినట్టున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ పోటీలో గనక నేను గెలిస్తే ఇటు ట్రీట్మెంట్ ఖర్చులతో పాటు అమ్మకి కాస్త సెక్యూరిటీగా డబ్బిచ్చిందని అవుతాను. ఇటు నా అవసరం, అటు మంచి సింగర్గా పేరు తెచ్చుకోవాలనుకున్న నా ఆశయం రెండు నెరవేరుతాయి. ప్రణయ్కి కాల్ చేస్తాను. ఎస్. అయితే ప్రేమతో రేపు నీ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు లేనట్టే. మ్మ్. ప్రేమ చేసింది. చెప్పురేమా. ప్రణయ్ ఎక్కడున్నావు? ఏ? నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఒకసారి హాస్పిటల్కి రావా? ఏంటంట? అర్జెంటుగా బయలుదేరి ఒకసారి హాస్పిటల్కి రమ్మంటుంది. కారణం? ఆ, అయ్యో, ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను. ముందు నువ్వు త్వరగా రా. కారణం హాస్పిటల్కి వచ్చిన తర్వాత చెప్తానంటుంది. సరే, నేను వెళ్ళి ప్రేమను కలిసి వస్తాను. అంత అర్జెంట్గా ప్రణయ్తో డిస్కస్ చేయాల్సిన మ్యాటర్ ఏమై ఉంటుంది? చాలా తెలివైన పని చేసావు స్నేహ. ప్రణయే ప్రాణంగా బతికిన నిన్ను పక్కన పెట్టి వాళ్ళ అవసరాలకు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ నిన్ను నీ ప్రేమని లైట్ తీసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. కాకపోతే ఏంటమ్మా? తన తండ్రికిచ్చిన మాట కోసం ప్రేమ ఇంత అర్జెంటుగా పెళ్లికి రెడీ అయింది. అదే రోజు నువ్వు ఈ సింగింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేశావు. ప్రేమ పెళ్లి వైపు వెళ్తుందా లేక ఈ కాంపిటీషన్ వైపు వస్తుందా అని. ఖచ్చితంగా ఈ కాంపిటీషన్కి వచ్చి తీరుతుందమ్మా. ఐఎమ్ ష్యూర్ అబౌట్ దాట్. ఎందుకంటే ప్రేమ తనకంటే కూడా తన ఫ్యామిలీ గురించే ఎక్కువగా ఆలోచించే మనిషి. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన తండ్రికిచ్చిన మాట మాత్రమే తీరుతుంది, కానీ తన ఫ్యామిలీ పైగా పెద్ద సింగర్ కావాలని, తనకి మంచి పాపులారిటీ రావాలని ప్రేమ ఆశయం. హ, అదేంటో గతంలో తనకిచ్చిన ఇలాంటి ఒక గొప్ప అవకాశాన్ని ఆఖరి నిమిషంలో చేజార్చుకుంది. ఇప్పుడు మళ్ళీ దొరికిన ఈ అవకాశాన్ని వదులుకోదు. ఈ పోటీలో తను గెలిస్తే 5 లక్షల ప్రైజ్ మనీ వస్తుంది, మంచి పేరు వస్తుంది. ఆ ప్రైజ్ మనీతో తన ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఇచ్చి అప్పుడు తను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ప్రేమ ఆలోచిస్తుంది. అయితే ఈ కాంపిటీషన్లో ప్రేమ గెలిస్తే తనకి లాభం, గెలిచినా ఓడినా మనకే లాభం, అంతేగా? ప్రోగ్రామ్కి అటెండ్ అయితే పెళ్లి సమయానికి రాలేదుగా. సో ప్రేమ పెళ్ళైతే రేపు జరగదు. డెఫినెట్ గా జరగదు. రేపు పెళ్లి పెట్టుకొని అదే టైంలో సింగింగ్ కాంపిటీషన్ లో ఎలా పాల్గొంటావే? అందుకే పెళ్లిని పోస్ట్పోన్ చేసుకుందాం అనుకుంటున్నానమ్మా. ఏంటి, పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంటావా? పిచ్చేమైనా పట్టిందా నీకు? కరుణ, ప్రేమ ఏం చేసినా ఆలోచించి చేస్తుంది కదా.
నేను అదే అనుకునేదాన్ని, కానీ ఇలా పిచ్చి ఆలోచనలు చేస్తున్ననుకోలేదు. అయినా పెళ్ళంటే నీ ఒక్కదాని నిర్ణయం అనుకున్నావా? దానికి ప్రణయ్ ఒప్పుకుంటాడా? నేను ఒప్పించుకుంటానమ్మా. అందుకే ప్రణయ్ని ఇక్కడికి రమ్మని ఫోన్ చేశాను. ప్రేమ అంకుల్ ఎలా ఉన్నారు? నేను ఓకే అల్లుడు, కానీ డాక్టర్లే వాళ్ళు కంగారు పడుతూ నన్ను కంగారు పెడుతున్నారు. ప్రేమ ఏదో మాట్లాడాలి రమ్మని కాల్ చేసావు, ఏంటో చెప్పు. నా దగ్గర మొహవటం దేనికి? ఆ, అది అది విషయం ఏంటో మీరన్నా చెప్పండి ఆంటీ. ప్రేమ రేపు జరగబోయే మీ పెళ్లిని పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటుంది అల్లుడు. కారణం? వైఎంసీఏ వారి ఆధ్వర్యంలో రేపు గొప్ప సింగింగ్ కాంపిటీషన్ జరగబోతుంది. ఈ పోటీలో గెలిచిన వారికి వచ్చే క్యాష్ ప్రైజ్ ఎంతో తెలుసా? 5 లక్షలు. అంకుల్ కోరిక కంటే మన పెళ్లి కంటే నువ్వు ఆ పోటీలో పాల్గొనటం ముఖ్యమా ప్రేమ? అవసరం ప్రణయ్. ఏంటి అవసరం? ఆ ప్రైజ్ మనీ కోసమేగా. అరే నా దగ్గర కోట్ల ఆస్తుంది ప్రేమ, పెళ్ళైతే అదంతా మందే కదా. అల్లుడు ప్రేమని ఏమనొద్దు, తను ఈ పోటీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది అల్లుడు. అంకుల్ మీరు కూడా అలా అర్థం లేకుండా మాట్లాడతారేంటి? ఇంతకాలం జీవితాన్ని అర్థం లేకుండా గడిపాను, అర్థం లేకుండానే బతికాను కాబట్టి. చిన్నతనం నుండి ప్రేమకి సంగీతం అంటే చాలా ఇష్టం. తను గొప్ప సింగర్ కావాలని, నలుగురిలోనూ తనకంటూ ఓ గుర్తింపు కావాలని ఆశపడింది. తండ్రిగా తన్ని కనిపడేసేనే తప్ప తన ఇష్టాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. తనకి సంగీతం నేర్పించడానికి పట్టుమని 10 రూపాయలు కూడా ఏనాడు ఖర్చు పెట్టింది లేదు. పాపం నా కూతురు చిన్న వయసులోనే సంగీతం మీద ఇష్టంతో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సహకరించక ఆ సంగీత మాస్టర్కి సేవలు చేసుకుంటూ వాళ్ళింట్లో పనులు చేసుకుంటూ ఒక విధంగా ఆ మాస్టర్ ఇంట్లో పని మనిషిలా పనిచేస్తూ సంగీతాన్ని నేర్చుకుంది, ఎదిగింది, సింగర్ అయ్యింది. తను పాటలు పాడుతూ సంపాదించి తెస్తూ ఉంటే అప్పుడు కూడా తన సంపాదనని లాక్కుని తిన్నానే కానీ నా వల్ల తనకి ఏ ఉపయోగం జరిగింది లేదు. ఇప్పుడు నా కూతురు ప్రేమ తన ఆశయాన్ని సాధించుకుని తన ఏంటో 10 మందిలో నిరూపించుకునే అవకాశం వచ్చింది. నేనుండగా మీ ఇద్దరికీ పెళ్లి జరగాలనే నా కోరిక కంటే నా కూతురు గెలవడమే నాకు ముఖ్యం అల్లుడు. ఇప్పుడు కూడా నా కూతురి ఇష్టాన్ని అర్థం చేసుకోకపోతే ఇప్పటి వరకు నా బ్రతుకు ఎలాగో అర్థం లేదు. ఇప్పుడు నా చావుకు కూడా అర్థం ఉండదల్లుడు. నిజమేనయ్యా, కానీ పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోతే నలుగురు ఏమనుకుంటారయ్యా? ఎవరేమనుకుంటారే? ఆ? ఆ నలుగురా ఎంతకాలం మనల్ని పోషించింది? కష్టాలు ఉంటే వచ్చి ఓదార్చింది ఆ నలుగురా? మనం ఏడిస్తే నవ్వితే ఏడ్చే ఆ నలుగురు ఎవరికి కావాలి? నవ్వుకుంటే నవ్వుకొని అల్లుడు మరొకరెవరైనా అయితే ఈ మాట చెప్పే ధైర్యం చేసేవాణ్ణి కాదు. నువ్వు కాబట్టి, నువ్వేంటో నీ మనసేంటో నాకు బాగా తెలుసు కాబట్టి ఇంత ధైర్యంగా చెప్తున్నాను. దయచేసి ప్రేమ తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు కాదనకల్లుడు. మాదే ఉందలుడు, మహా అయితే 4 రోజులు లేట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు వదులుకుంటే
ఇంత మంచి అవకాశం మళ్ళీ వస్తుందని గ్యారెంటీ లేదు. ప్రేమ ఇష్టాన్ని నేను గౌరవిస్తాను అంకుల్. తను లైఫ్లో గెలవాలని నేను కోరుకుంటాను. బట్ మీ పరిస్థితి... నేనంత తొందరగా చావనలుడు. పాపి చిరాయి అంటారు కదా, ఆ బాపతి జాతి నాదే. ప్రేమ ఆశ నెరవేరాలి, తను ఈ పోటీలో గెలవాలి. ఆ విజయ గర్వంతో తను వచ్చి నవ్వుతూ నా ముందు నిలబడాలి. అప్పుడు నేనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. అది నా మాట కాదనుకో ప్లీజ్. ఒప్పుకో ప్రణయ్. సరే, మీ ఇష్టం. ప్రణయ్, వచ్చేసావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రేపు మీ పెళ్లి కదా. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ గారితో అన్ని విషయాలు మాట్లాడేశాను. ముందే చెప్పాలి, ముందుగా అన్ని అప్లై చేసుకోవాలంటూ ఏవేవో రూల్స్ గురించి మాట్లాడారు. నేను అంకుల్ కండిషన్ గురించి చెప్పాను. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. డేవిడ్ అంకుల్ని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్దామా, లేక రిజిస్టర్ గారినే హాస్పిటల్కి తీసుకెళ్దామా? పెళ్ళెక్కడ చేసుకుంటారు? రిజిస్టర్ ఆఫీస్లోనా లేకపోతే హాస్పిటల్లోనా? ఒకసారి ప్రేమకి ఫోన్ చేసి కనుక్కో ప్రణయ్. లేదు శివాగ్ని, రేపు మా పెళ్లి జరగట్లేదు. కారణం? రేపు ప్రేమ సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోతుంది. అందుకని పెళ్లిదేముంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం మిస్ అయితే మళ్ళీ లైఫ్లో రాదు అని పెళ్లిని పోస్ట్పోన్ చేసుకుందామని చెప్పొచ్చావా? నేను పోస్ట్పోన్ చేసుకోమలే శివాగ్ని. ఓ పక్క అంకుల్, మరో పక్క ప్రేమ పట్టుపట్టేసరికి కాదనలేకపోయాను. ప్రణయ్, నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి? అసలు పాపని మన ఇంటికి తీసుకురావడం నీకిష్టమేనా? అర్థం లేకుండా మాట్లాడి శివాగ్ని. నా లైఫ్ స్టైల్ మార్చుకుని, నా ఈగోని తగ్గించుకుని ప్రేమ ప్రేమ అంటూ ఆ పొగరబోతైన ప్రేమ చుట్టూ తిరిగింది పాప కోసం కదా? ప్రేమ నన్ను అనుమానిస్తున్నా, అవమానించి మాట్లాడినా, నవ్వుతూ వాళ్ళ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసింది ఆ పాప కోసం కదా? ఆఖరికి నేను ప్రాణంగా ప్రేమించిన స్నేహం కూడా పక్కన పెట్టి నా బిహేవియర్ వల్ల స్నేహ బాధపడుతుందని తెలిసినా ఆ వైపే చూస్తూ ప్రేమని ఒప్పించి పెళ్లి వరకు తీసుకొచ్చింది పాప కోసం కదా? పాప కోసమే ఇన్ని చేసిన వాడివైతే రేపు పెళ్ళై పాప మన ఇంటికి వస్తుందన్న టైంలో పెళ్లి పోస్ట్ పోన్ అంటే ఎందుకు ఒప్పుకున్నావు ప్రణయ్? ఒక పక్క నీ తండ్రి చావు బ్రతుకుల మధ్య ఉంటే నీకు పాటల ప్రోగ్రాం కావాల్సి వచ్చిందా అంటే ప్రేమ ఆగదా? అనుకున్న సమయానికి పెళ్లి జరిగి తీరాలని నువ్వు డిసైడ్ అయి చెప్తే వినేది కదా? చెప్పాలనే అనుకున్నాను శివాజీ, కానీ అంకుల్ కూడా ప్రేమ లైఫ్ అంబిషనే ముఖ్యమనేసరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అయినా ఇప్పుడు ప్రేమ మాటకి విలువిచ్చి ఒప్పుకుంటేనే రేపు మనమేం చెప్పినా ప్రేమ మన మాటకి విలువిస్తుంది. అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది. అయినా ఇప్పుడు వచ్చిన నష్టమే ఉంది. రేపు జరగాల్సిన పెళ్లి 4 రోజులు ఆలస్యంగానైనా జరుగుతుంది, అంతేగా? అంతేనా? 4 రోజులు వెయిట్ చేస్తే తర్వాత మన ఇంటికి ప్రేమ వచ్చినా పాప వచ్చినా నా చేతికొచ్చేది చిప్పేరా. నీకెలా తెలుస్తుందిరా నా బాధ? నువ్వు బానే చెప్తున్నావు ప్రణయ్, పెళ్లి 4 రోజులు లేట్ అవుతుంది అంతే కదా అంటూ చాలా సింపుల్ గా చెప్పేస్తున్నావు. కానీ అవతల స్నేహ సంటేస్తుంది. తన దగ్గరున్న వీడియోని చూపించి బెదిరిస్తుంది, భయపెడుతుంది. అదసలే ఈ మధ్య మెంటల్ దాల్లా తయారైంది. ఏ క్షణంలోనైనా ఆ వీడియోని బయట పెడితే స్నేహ వీడియోని
ఆల్రెడీ ప్రేమకు పంపించింది. ఏంటి